కడప నగరం శంకరాపురంలో అందుల పాఠశాల ఎదురుగా అనేక అధునాతన వసతులతో కూడినటువంటి ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్కు చెందిన ఏఐజీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడారు. కడప నగరంలో ఇటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి మొట్టమొదటిసారిగా కడప ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రజలకు శుభదినమని, అందరికీ అదృష్టమని ఆయన తెలిపారు. ఏషియన్ ఎంట్రాలజీకి సంబంధించి అనేక హాస్పిటల్స్ ఉన్నప్పటికీ డాక్టర్ రితేష్ రెడ్డి, శ్రావ్య రెడ్డిల సేవలు అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. తాను కూడా రాయలసీమకు చెందిన డాక్టర్గా అనేక మందిని శిష్యులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఏషియన్ ఏఐజీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ద్వారా ప్రజలకు అనేక ఉదరపుకు సంబంధించి సమస్యల్ని, క్రిటికల్ సమస్యల్ని కూడా రితేష్ రెడ్డి చాలా పరిష్కరించారని ఆయన కొనియాడారు. కడపలో ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన దాంట్లో నేను పాల్గొన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇన్వైట్ చేయడానికి రితేష్ గారు, శ్రావ్య ఒకసారి ఐ థింక్ 10-15 డేస్ బ్యాక్ వచ్చారు. వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ ప్రకారం ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సో ఫస్ట్ రియాక్షన్ నేను అది క్యాన్సిల్ చేయడం కష్టం అనుకున్నాను. వాళ్ళకి చెప్పాను, నాకు ఒక రోజు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడి ఆర్గనైజర్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఐ విల్ క్యాన్సిల్ దట్ మీటింగ్ అండ్ కమ్ హియర్ అని. లక్కలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే, నేను ఇక్కడ రావటం అయింది. ఇక్కడ రావడానికి 2 కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రితేష్, దాని గురించి చెప్తాను నేను. రితేష్ గారు చెప్పారు కాబట్టి. రెండోది రాయలసీమ అంటే నేను రాయలసీమ ఉంది. ఇక్కడ రాయలసీమ మా నేటివ్. నాకు రాయలసీమ అంటే చాలా సాఫ్ట్ కార్నర్. ఏదైనా రాయలసీమకి చేయాలా, రాయలసీమ ప్రోగ్రెస్ కావాలనేది ఒక చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. సెకండ్ రితేష్ గురించి. రితేష్ మామూలుగా మా దగ్గర చాలామంది డాక్టర్ జూనియర్స్ వర్క్ చేశారు. ఇంతవరకు మా ఇన్స్టిట్యూట్లో 1500 డాక్టర్స్ని ట్రైన్ చేశాం గ్యాస్ట్రోఎంట్రాలజీలో. అంటే ఇండియా లార్జెస్ట్ నెంబర్ డాక్టర్స్. ఇది ఇండియాలో కాకుండా ఫారెన్ డాక్టర్స్లో చాలామంది ట్రైన్ అయ్యారు. వీళ్ళందరిలో చూస్తే రితేష్కి ఒక స్పెషల్ ఇది ఉంది. అంటే హీఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే కారణం ఎలాగంటే, మామూలుగా మా హాస్పిటల్లో చాలా ప్రొసీజర్స్ జరుగుతుంటాయి. డాక్టర్స్ 6 గంటలు 7 గంటల తర్వాత విసుకుంటారు, ఇంకా చేయాలా, మేము చేయాలా, ఉండాలా అని. బట్ రితేష్ స్పెషాలిటీ ఏమంటే 7 గంటలు 8 గంటలకు కూడా రితేష్ ఇంకో 10 కేసులను ఎండోస్కోప్ ఇచ్చేయంటే ఇమీడియట్గా చేసేస్తాను సార్. దానికి ఏం అసలు ఆలోచించనమాట. ఐ థింక్ చాలా స్పెషల్ అట్రిబ్యూట్ ఏమంటే, ఒకటి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సెకండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఈ ప్రొసీజర్స్లో కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం, ఎవరు బాగా చేస్తారు ఆపరేషన్స్, ఎవరు చేయలేరు. రితేష్ ఇస్ అవుట్ స్టాండింగ్, చాలా బాగా చేస్తారు ఆపరేషన్స్. దానివల్ల ఆయన బాగా పికప్ చేస్తారు. చాలా కాంప్లికేటెడ్ కేసెస్, అంటే ఇప్పుడు చెప్పినట్టు 10, 15, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా చేస్తుంటారు అన్నమాట. దట్ మీన్స్ దట్ షోస్ ఇస్ వెరీ స్పెషల్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా. ఇటువంటి డాక్టర్స్ నేను 40 సంవత్సరాలుగా ట్రైన్ చేస్తున్నాను డాక్టర్స్ని. ఇటువంటి డాక్టర్స్ చాలా రేరు. దానికి రితేష్ గారికి వచ్చి నేను వెళ్ళాలి సార్, నా ఓన్ ప్లేస్ సెటప్ చేయాలంటే ఫస్ట్ నేను చాలా రెసిస్ట్ చేశాను. లేదు, ఇక్కడ ఉండండి, మీకు ఫ్యూచర్ ఉంది కదా. ఇటువంటి డాక్టర్స్ కూడా మాకు కూడా చాలా ఎదుగుంటుంది, పంపించాలంటే ఉంటే బెటర్ కదా మా హాస్పిటల్లో. నీకు గ్రోత్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు ఇవన్నీ. అంటే లేదు సార్, నేను కడపలోనే సెటప్ చేసి మా ప్రజలకి మంచి హాస్పిటల్ సెటప్ చేయాలంటే నేను ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకేం గుర్తొచ్చిందంటే, 40 సంవత్సరాల క్రితం నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు, అక్కడ యుఎస్ఏ డాక్టర్ హార్వర్డ్ ఇన్స్టిట్యూట్, అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్లో నన్ను చాలా ఫోర్స్ చేశాడు ఉండిపోమని, జాబ్ ఇస్తాను. అప్పుడు 40 సంవత్సరాల క్రితం శాలరీ ₹1 కోటి పర్ మంత్. అప్పుడైతే నేను రిఫ్యూజ్ చేశాను. లేదు, నేను మా ఊరు హైదరాబాద్కి వెళ్ళి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కదా, ఆంధ్రప్రదేశ్లోనే హాస్పిటల్ సెటప్ చేయాలంటే నన్ను కొంచెం తిట్టాడు కూడా ఆయన. నీకు బుద్ధి ఉందా, ఇంత పెద్ద దీంట్లో ఇంత శాలరీ ఇచ్చి ఇంత మెయిన్ ఇస్తే నువ్వేదో బ్యాక్వర్డ్ కంట్రీకి వెళ్ళి చేస్తామంటున్నావు అని అన్నారు. ఇప్పుడు ఈ ఒక 30 సంవత్సరాల తర్వాత అదే డాక్టర్ థామస్ లామౌంట్ అనే జూయిష్ డాక్టర్, ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ బాస్టన్ హాస్పిటల్. ఆయన ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత తన స్టూడెంట్స్ని ఇక్కడ ట్రైనింగ్ పంపిస్తున్నాడు మా దగ్గరికి. సో ఆయన లెటర్ రాశాడు. అప్పుడు నువ్వు వెళ్తానంటే నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు వెళ్ళటం కరెక్టే.
అదేవిధంగా నేను రితేష్ని చూస్తున్నాను. రితేష్ హైదరాబాద్లో ఉండి మంచి కెరీర్ పెడతాము నీకు ఇంటర్నేషనల్గా అంటే కూడా అవన్నీ వదులుకొని ఇక్కడ వచ్చి ఇంత మంచి హాస్పిటల్ సెటప్ చేశారంటే డెఫినెట్గా తన టాలెంట్ తోటి, తనకున్న హార్డ్ వర్క్ తోటి, తనకున్న కంపాషన్, అంటే పేషెంట్ తోటి కంపాషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ నోటీస్ దట్ తనకు చాలా కంపాషన్. పేషెంట్ బాగా అంటే ఏ రకమైన పేషెంట్ వచ్చినా, రిచ్ పేషెంట్ కాదు, పూర్ పేషెంట్ ఎవరు వచ్చినా కూడా చూసుకోవటం అదొక ఆర్ట్ అంటారు మెడిసిన్లో, అది ఉంది. ఇవన్నీ కాంబినేషన్లో చాలా మంచి ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఐ థింక్ శ్రావ్య కూడా ఇస్ ఎ గుడ్ కాంబినేషన్. నార్మల్గా గ్యాస్ట్రెంట్రాలజీ రేడియాలజీ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే గ్యాస్ట్రెంట్రాలజీ వాళ్ళకి చాలా రేడియాలజీ ప్రొసీజర్స్ పైన డిపెండెన్స్ ఉంటుంది. మా పేషెంట్స్ చాలామందికి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు తన సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని గోల్డ్ అంటాం. సో ఈ కాంబినేషన్లో మంచి ఫ్యూచర్, నాకు చాలా ఫ్యూచర్. శంకర్ శర్మ గారు చెప్పినట్టు ఒకటే నాకు అనిపిస్తుంది, ఈ హాస్పిటల్ చూసిన తర్వాత చాలా బాగా ఎక్విప్ చేశారు, మంచి ఎక్విప్మెంట్. ఈ ఫ్యూజినాన్ లేటెస్ట్ జపాన్ నుంచి ఎండోస్కోప్స్ తెచ్చారు, చాలా హై అండ్ ఎండోస్కోప్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి మంచి ఎండోస్కోప్స్ కానీ ఎక్విప్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ అంటే రితేష్ హస్ టేకెన్ ఎ బోల్డ్ స్టెప్ తీసుకురావటం ఇక్కడ ఇవన్నీ పెట్టడం. ఎందుకంటే దీనివల్ల ఏమంటే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా హై క్వాలిటీ మెడికల్ కేర్ దొరుకుతుంది అండ్ అన్ని స్పెషాలిటీస్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి. ఈ హాస్పిటల్లో ఇంకోటి ఏమంటే ఐ నోటీస్ దట్ చాలా బెడ్స్ ఇంటెన్సివ్ కేర్కి, క్యాజువాలిటీస్కి అలా చాలా బెడ్స్ అలాట్ చేశారు. థర్డ్ ఫీచర్ ఏమంటే ప్రతి రూమ్లో కూడా ఆక్సిజన్ కానీ దాని తర్వాత సక్షన్ ప్రతి రూమ్లో, అంటే పేషెంట్ రూమ్స్లో. ఇది చాలా రేర్. మీరు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ ఉండదు, నర్సింగ్ హోమ్స్లో ఉండవు. సో ఆ 4 సైట్ పెట్టి రితేష్ ప్రతి రూమ్కి ఆక్సిజన్, సక్షన్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సేఫ్టీ పెరుగుతుంది బాగా. అదేవిధంగా ఎండోస్కోప్ డిస్ఇన్ఫెక్షన్కి ఏరియాస్ పెట్టడం. సో ఇవన్నీ చూస్తుంటే చాలా ముందు చూపుతో